దశమహావిద్యల రహస్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు మనం తెలుసుకోబోయే 5వ మహాశక్తి త్రిపుర భైరవి. భైరవి అంటే భయాన్ని పోగొట్టేది అని అర్థం. కామాఖ్య క్షేత్రంలో అమ్మవారు త్రిపుర భైరవిగా అత్యంత తీక్షణమైన శక్తి రూపంలో వెలసి ఉన్నారు. సృష్టిలో సంహార ప్రక్రియకు, లోపల ఉన్న మలినాలను దహించి వేయడానికి ఈ తల్లి ప్రతీక. ఈమె తేజస్సు 1000 సూర్యుల కాంతితో సమానం. చీకటిని చీల్చి భయాన్ని పారద్రోలే మహోగ్ర శక్తి ఈమె. త్రిపుర భైరవి విద్య అనేది అత్యంత ఉగ్రమైనది మరియు వేగవంతమైన ఫలితాలను ఇచ్చేది. ఈ తల్లిని ధ్యానించడం ద్వారా లోపల ఉన్న అజ్ఞానం, బయట ఉన్న శత్రువులు నాశనమవుతారు. భైరవీ తత్వం అంటే కేవలం విధ్వంసం కాదు, అది పరివర్తన. పాతది నశిస్తేనే కొత్తది పుడుతుంది అనే సత్యాన్ని ఈ తల్లి స్వరూపం చాటి చెబుతుంది. కామాఖ్య క్షేత్రంలోని నీలగిరి పర్వతంపై కొలువై ఉన్నటువంటి భైరవి ఉపాసన సర్వ పాపాలను దహించి ఆత్మబలాన్ని ప్రసాదిస్తుంది. జ్యోతిష్య శాస్త్రపరంగా చూస్తే భైరవీదేవి జాతకంలోని తీవ్రమైన గ్రహపీడలకు మరియు లగ్న దోషాలకు అధిదేవత. మీ జాతకంలో గ్రహాల యొక్క స్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా భైరవీతత్వాన్ని స్మరించడం వల్ల ఆ అశుభ ఫలితాల తీవ్రత తగ్గిపోతుంది. ముఖ్యంగా కోర్టు కేసులు, దీర్ఘకాలిక శత్రుత్వాల నుండి బయటపడటానికి ఈ తల్లి శక్తి ఒక అస్త్రంలా పనిచేస్తుంది. సామాన్య భక్తులు తమ భయాల నుండి విముక్తి పొందడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఓం త్రిపుర భైరవ్యై నమః అనే నామాన్ని అత్యంత భక్తితో స్మరించుకోవచ్చు. ఈ నామస్మరణ వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. మృత్యుంజయుడైన శివుడి అర్ధాంగిగా కాలాన్ని కూడా నియంత్రించే శక్తి ఈ తల్లి సొంతం. అడ్డంకులను తొలగించి విజయాన్ని అందించే శక్తి ఈ విద్యలో నిక్షిప్తమై ఉంది. ఆ భయంకర కరుణామయ అనుగ్రహంతో సర్వ విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుందాం. వచ్చే భాగంలో మనం 6వ మహావిద్య అత్యంత రహస్యమైన చిన్నమస్తాదేవి విశిష్టతను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.